విశాల్ గుని వాంగ్మూలంతో జగన్ ఇరుక్కున్నాడా? ఖచ్చితంగా సజ్జల పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి పోనున్నారా? మొత్తానికి విశాల్ గుని వాంగ్మూలం ఎంత కీలకం, ఎవరెవరు అరెస్ట్ కానున్నారు అనే దానిపై మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. జస్టిస్ ఫర్ జత్వాని ఇది మాత్రం చాలా సంచలనం కింద మారింది. ఎవరైతే ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కిడ్నాప్ చేయడం కావచ్చు, ఆంధ్రాకి తీసుకురావడం కావచ్చు, కేసు నమోదు చేయడం కావచ్చు, ప్రతిదీ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని మనకు కనిపిస్తూ వస్తుంది. కాకపోతే దీంట్లో పాల్గొనింది ఎవరు అంటే ఎవరో రౌడీ షీటర్లో లేదా ఆకు రౌడీలో కూడా కాదు, ఐపీఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే మొత్తానికి ఇదంతా కథ నడుస్తూ వస్తుంది, అయిపోయింది. ఇప్పుడు విశాల్ గుని గారు ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విశాల్ గుని వచ్చి ఈ కేసులో ఇరుక్కొని పాపం అన్యాయంగా అంటే అతను పాపం 2010లో సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఆ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి. తర్వాత పాపం మొత్తం కలిపితే 14 సంవత్సరాలు సర్వీస్ అయింది. ఇంకా అంతమించి అతనికి ఇంకా బోల్డ్ సర్వీస్ ఉంది, ఇంకా ఫ్యూచర్ ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానివ్వండి, గతంలో రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఎప్పుడు చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు జీవితాలు త్యాగం చేస్తే కానీ ఆయన సంపాదించుకోవటానికి కుదరదు కాబట్టి సో వాళ్ళని ఎప్పుడూ బలి చేస్తూనే ఉన్నాడు. సో ఆ రకంగా చూస్తే ఈ అన్యాయంగా ఇప్పుడు ఇరుక్కోవటమే కానీ ఆయన అప్రూవల్గా మారిపోవటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీనిలో ఎవరెవరు కీలకంగా ఉన్నారు, అది సీఎంఓ ఆఫీస్ నుంచే ఇవన్నీ జరిగాయి అనేది ఇప్పుడు బయటపడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయట వస్తున్నాయి. సో ఆ సీఎంకి ఎందుకు దీని మీద ఒక హీరోయిన్ కాదంబరి అనే హీరోయిన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అని చూస్తే చాలా సంచలనమైన విషయాలన్నీ దీనిలో బయట వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే. అంటే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ సతీమణి ఆవిడ ఆయన వైఫ్ వచ్చి భారతి గారికి ఫ్రెండ్. సో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా భారతీ సిమెంట్స్ కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అన్నీ వాళ్ళే చూస్తున్నారు అనేది కూడా వినపడుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు అలాంటివి చూస్తున్నప్పుడు అంటే వాళ్ళ భర్త గురించి వాళ్ళ భార్య తీసుకెళ్ళి భారతి గారికి చెప్పారు. సో అందుకోసం ఆవిడ జగన్ గారికి చెప్పటం, జగన్ గారు సజ్జల గారికి పురమాయించటం. సో అక్కడ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్గా ఇది మొత్తం స్కెచ్ వేయటం. అంటే ఒక హీరోయిన్ని అంటే ఆవిడ పెద్ద హీరోయిన్ కాబట్టి అప్పుడే అప్కమింగ్ హీరోయిన్ అనుకోండి, అలాంటి ఆవిడని ఇచ్చేయటం కోసం బాంబే నుంచి రప్పించడం కోసం ఇంతమంది డిపార్ట్మెంట్, ఒక సీఎంఓ ఆఫీసు, ఐఏఎస్లు ఐపీఎస్లు, సో ఇంతమంది కలిసి పనిచేశారు దీనికి. అంటే పీసీ ఆంజనేయులు గారు ఆయన చేసే పని ఏంటి, ఆయనకి ఇలాంటి ఇంకా వేరే విధంగా మాట్లాడితే మీడియేటర్ పనులు చేసినట్టే కనపడుతుంది ఇక్కడ. సో ఆ అవసరం ఏంటి? ఇప్పుడు విశాల్ గుని గారికి ఎప్పుడు ఆయన డిఐజీగా వైజాగ్కి వెళ్ళాల్సిన వ్యక్తికి ఇది ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చి ఇక్కడ మీరు దీనికోసం పని చేయాలి, ఇది పని చేసిన తర్వాత మీకు రిలీవ్ ఉంటుంది అని చెప్పి ఆ తర్వాత అప్పటి వరకు ఆయనతో ఆ పని చేయించారు విశాల్ గుని గారితో. అంటే ఆయన ఎందుకు ప్రతిసారి ఎవరినో కాపాడటానికి ఇంకొక పోలీసు అధికారుల్ని బలి తీసుకునే అవకాశం ఏంటండి? ఇది చాలా దారుణమైన విషయం. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా బై ఫోర్స్ చేయిస్తున్నారు అంటే కనపడుతుంది ఇక్కడ. అంటే దీనిలో ఒక స్వామి భక్తి చాటుకునే దానికి ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు అంటే జగన్ గారి మెప్పు పొందటం కోసం ఇలాంటి వాళ్ళందరినీ బుక్ చేసేసేటట్టే కనపడుతున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ ఆయన విషయంలో కూడా ఈయన ఎంటర్ అయినట్టు అంటే అప్పుడు సీట్ కోసం ఆయనకి సీట్ ఇస్తే బానీ నేను నామినేషన్ వేస్తానని చెప్పి అనటంతో అక్కడ కూడా ఎంటర్ అయిపోయి ఆంజనేయులు గారు వెళ్ళి అక్కడ కూడా ఆ మాధురిని కొంచెం సైలెంట్ అయిపో, పార్టీకి రాజీనామా చేసే అని చెప్పి ఆవిడని పక్కకు ఉంచి తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ మీరు పర్సనల్ మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా సెటిల్ అంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకన్నిటికీ కూడా ఎందుకు ఆయన స్టేజ్ ఏంటి, ఆయన పోస్ట్ ఏంటి, ఆ పోస్ట్కి అంటే ఇప్పుడు ఆయనకి ఇది ఉండకపోవచ్చు కానీ ఆయన చేస్తున్న ఉద్యోగానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఒక రాష్ట్రానికి నువ్వు శాసించే పోస్ట్లో ఉండి ఇలాంటి పిచ్చి పనులన్నీ ఇట్లాంటి వాటిల్లో నువ్వు చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? కానీ అలాంటి పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎంత హుందాగా నడుచుకోవాల్సిన విషయం, ఇట్లాంటి చిన్న పనులకి చిన్న చీప్ మెంటాలిటీ పనులన్నీ చేస్తున్నట్టే కనపడుతుంది. అది ఆ శ్రీనివాస్ గారి విషయమే కావచ్చు, ఇప్పుడు మనం ఈ జత్వాని విషయమే కావచ్చు, ఈ రెండు కూడా.
అయితే ఇక్కడ మనం చూసుకుంటే ముంబై నుంచి కిడ్నాప్ అనే చెప్పే అనాలి. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రెక్కి కట్టి ఎవరైతే రౌడీ షీటర్లు చేసేటట్లుగానే వీళ్ళు రెక్కి కట్టి కిడ్నాప్ చేయడం కావచ్చు మనం చూసాం. కానీ నిజంగా పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే ఒక మహిళని అరెస్ట్ చేసేటప్పుడు మహిళా పోలీసులే ఉండాలి. కానీ మహిళా పోలీసులు కనిపించడం లేదు. ఇది కూడా ఒక తప్పు అనుకోవచ్చా? అంతే కదా, ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ చేయాల్సినప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. కానిస్టేబుల్స్ వాళ్ళని తీసుకెళ్తారు, మహిళా కానిస్టేబుల్. సో ఎలాంటి ఇది లేకుండా ఇక్కడ నుంచి బాంబే వరకు వెళ్ళి వాళ్ళు అలా అరెస్ట్ చేసి ఇలా తీసుకురావటం అనేది చాలా వరకు తప్పుడు విషయమే అది. అంటే ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఎప్పుడైనా ఇప్పుడు అమ్మాయి ఒక సెలబ్రిటీ లెక్కే, సో అది కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి తీసుకురావటం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మహిళా పోలీస్ అనే వాళ్ళు ఉండాలి. సో ఏ రకంగానే లేరు. సరే, ఇంత భారీ ఎత్తున తీసుకెళ్లేటప్పుడు ఒక ఎస్ఐ క్యాడర్ వాళ్ళని తీసుకెళ్ళాలి కదా, మహిళా ఎస్ఐ క్యాడర్ వాళ్ళని తీసుకెళ్లాల్సిందే. సో లేదు అంటే ఒక డిఐజీలు డీజీపీలు ఇంతమంది పనిచేస్తారు, ఇంత పెద్ద పెద్ద యంత్రాంగం అంతా పనిచేస్తుంది, ఎక్కడ ఒక మహిళా పోలీస్ కనపడలేదు అక్కడెక్కడ. సో ఇవంతా కూడా ఏంటంటే వీళ్ళు పకడ్బందీగా ఒక బ్యాచ్, ఒక 4-5గురికి ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వరకు దీనిలో హ్యాండ్ ఉంది కాబట్టి ఒక సిఐ రేంజ్ వరకు సో వాళ్ళే హ్యాండిల్ చేశారు. సో ఇంకెవరికైనా తెలిస్తే ఇది బయట వస్తుంది అని చెప్పేసి పెద్ద స్థాయి వాళ్ళ వరకు హ్యాండిల్ చేసి, సో ఎవరైనా ఒక మహిళా పోలీస్ ఉంటే ఈ విషయాలన్నీ బయట వస్తాయో, సో ఇవన్నీ బయట లీక్ అవుతాయి అనే దానికి వాళ్ళకి తెలియకుండా చేసిన పనులుగానే కనపడుతున్నాయి. అంటే ఇది సీక్రెట్గా మెయింటైన్ చేయటం వలన బయట తెలియకూడదు అనే ఉద్దేశంతో మహిళా కానిస్టేబుల్ని కానివ్వండి, మహిళా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ స్థాయి వాళ్ళని తీసుకెళ్లాల్సింది అక్కడికి. సో అది కూడా చేయలేదు అని అంటే వీళ్ళు చేసిన పని తప్పుడుది అనేది వాళ్ళకే అర్థం అవుతుంది. కానీ ఎవరో ఒకరిని ఇక్కడ బక్రా చేయటం అంటే ఇప్పుడు మనకు విశాల్ గున్ని గారు వచ్చి ఆయన బయట చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సో ఇది పక్కా ప్రీ ప్లాన్డ్గా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇదంతా జరిగింది. కాబట్టి దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా గతంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సతీమణి కానివ్వండి, సజ్జల గారే కానివ్వండి, ఇలా మొత్తం కుటుంబం అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ కనపడుతూనే ఉంది కదా. అంటే జగన్ గారి కుటుంబమే కానివ్వండి, కుక్కల విద్యాసాగర్ గారి కుటుంబమే కానివ్వండి, ఇదంతా ఇన్వాల్వ్మెంట్ కనపడుతూనే ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి ఇట్లాంటివి జరిగితే మళ్ళీ ఇవి రొటీన్ అవుతూనే ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడైనా మనం కంట్రోల్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ స్థాయిని పక్కన పెట్టాలి. ఇక్కడ వాళ్ళ స్థాయితో ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, న్యాయం జరగటం ఇక్కడ ఇంపార్టెంట్. సో న్యాయం జరిపించడం కోసం వాళ్ళకి తప్పకుండా ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తే చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూలో చూసుకుంటే చాలా రకాల కుట్రలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇది విజయవాడకు సంబంధించి పట్టణంలో పెట్టుంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వైరల్ అయ్యేది, మీడియాకు కూడా తెరికేదని చెప్పేసి వీళ్ళు తీసుకెళ్ళి ఇబ్రహీం అనేటువంటి ఒక ఊర్లో పెట్టడం ఒకటైతే, రెండోది మహిళలు కానీ మహిళా కానిస్టేబుల్ కానీ మీరన్నట్టు మహిళా పోలీస్ అధికారులు కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం ఇంకొకటైతే, రెండోది ఆవిడ మీద కుక్కల విద్యాసాగర్ రేపు కేసు పెడతాడని చెప్పి ముందే వాళ్ళు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం కావచ్చు. సో ఇలాగ మనం చాలా వరకు చూస్తొస్తున్నాం. అయితే సీఎం వాళ్ళు కావచ్చు వీటికి సంబంధించి పూర్తి రకమైనటువంటి ప్రణాళికలు రచించడం కావచ్చు. సో కుక్కల విద్యాసాగర్ ఎంత ఇంపార్టెంట్ పర్సన్ వైసీపీకి సంబంధించి అని చెప్పేసి అయితే మనకు అర్థమైపోతుంది. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమో అసలు మాకు సంబంధం లేదు, అప్పుడెప్పుడో మా పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నట్టు తర్వాత మాకు అసలు ఇంకా అత్తాపత్తా లేడని చెప్పేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. కానీ ఇప్పుడు విశాల్ గున్ని ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం బట్టి ఇప్పుడున్నటువంటి ఇందాక నేను చెప్పినటువంటి కుట్రలన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఉచ్చు బిగుసుకుంటుంది జగన్ రెడ్డి కంటే. ఏమంటారు? జగన్ రెడ్డి ఇలాంటివన్నీ చేయటం అనేది ఆయనకు పరిపాటి అయిపోయింది ఎన్నిసార్లు కానివ్వండి. సో ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్ని తీసుకెళ్ళకపోవడం అంటే మహిళా పోలీసే కానివ్వండి ఎవరిని కూడా తీసుకెళ్ళిపోవడం ఒక పెద్ద తప్పు జరిగింది. ఇంకోటి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ తప్పు. అసలు సీఎంఓ ఆఫీస్ వరకు అవసరం ఏంటి, ఎందుకు వీళ్ళు అంటే ఒక మహిళని తీసుకురావటం కోసం ఒక మహిళ మీద ఇంతమంది దాడి చేయాల్సి వచ్చిందా? అంటే ఒక ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు, విశాల్ గున్ని లాంటి వాళ్ళు, మంది సజ్జల గారు లాంటి వాళ్ళు, ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవసరం దీనికి? అంత అమ్మాయితో ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? సో ఇవన్నీ కూడా తెలియాలి. అంటే వీళ్ళు ఏం తప్పు చేశారు, సో ఎందుకు అంత భయపడ్డారు అనేది కూడా ఇక్కడ మనకు అసలు ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఏం జరిగింది? ఒకవేళ మేబీ ఆయన పెళ్లి చేసుకోవటమా కుక్కల విద్యాసాగర్ గారిని పెళ్లి చేసుకోవటమా అనేది ఆవిడని నమ్మించి మోసం చేశాడు అని అంటే అది ఒక స్థాయి వరకే ఉంటుంది. జనరల్గా నాకు అనిపిస్తుంది ఒక స్థాయి వరకే అది ఒక ప్రాబ్లం. దాని తర్వాత ఎవరికైనా పెళ్ళి అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది.
సో వద్దనుకున్నప్పుడు అదేమీ ఇది అవ్వదు. కానీ ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ బంధించి ఇన్ని చేయాల్సిన అవసరం వస్తే ఇంకేం జరిగిందనేది మెయిన్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. సో అది కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తుల కాడ నుంచి ఇంత ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు అని అంటే సో ఏం జరిగింది దాని వెనకాల, సో ఇది ఆవిడతో ప్రాబ్లం ఏంటి వీళ్ళకి అనేది అసలు విషయం కూడా బయట రావాల్సిన ఉంది. వీటికన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంకా వేరే ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు సో అనేది కూడా మనకు ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి అన్నిటికీ కూడా కారణం అప్పుడున్న వ్యవస్థలే. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థలందరినీ కూడా అన్నీ కూడా ఆయనకు అవసరం వచ్చినట్టు మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చాడు. సో ఆయనకి ఎప్పుడు ఎవరు పని చేయాలంటే వాళ్ళు పని చేయాల్సిందే. సో వాళ్ళ హోదానే కానివ్వండి, వాళ్ళకున్న రేపు వాళ్ళ కెరీర్ని కూడా పనంగా పెట్టే చేశారు ఇప్పుడు ఇట్లాంటివన్నీ చూస్తుంటే. సో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇప్పుడు మనకు ఒకటి తెలిసింది, ఒక హీరోయిన్ విషయంలో ఒకటే తెలిసింది, కానీ ఇంక ఇట్లాంటివి ఎన్ని వస్తాయో బయట కూడా అనిపిస్తుంది. దీనిలో ఎంతమంది ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇట్లాంటి కేసుల్లో గతంలో, ఇవన్నీ కూడా ఒకటి బయట వచ్చే అవకాశం కనపడుతుంది కదా. అవును. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా విశాల్ గురించి ఇచ్చినటువంటి ఒక వాంగ్మూలం ఏదైతే ఉందో మిగతా పూర్తి ఉచ్చనైతే ఖచ్చితంగా జగన్కి, జగన్ ఫ్యామిలీకి, సజ్జలకి అయితే చుట్టుకుంది. ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో మాధురి విషయంలో కావచ్చు, ఇక్కడ జత్వాని విషయంలో కావచ్చు, చేస్తున్న ఏదైతే పని ఉందో దాన్ని కమెంట్స్ రూపంలో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో ఏం పెడతారో చూద్దాం. నమస్తే. నమస్తే.